మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ హరీష్ రావులు తన కాలు గోటికి కూడా సరిపోరని, కేటీఆర్ పనికిరాని వ్యక్తి అని, పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా, బండి సంజయ్ ఉన్నారా అని ప్రశ్నించారు. గద్దర్కు అవార్డు ఇస్తే తప్పేంటని నిలదీశారు. కాంగ్రెస్ మీటింగ్ లో పల్లీలు, ఐస్ క్రీంలు అమ్ముకునేంత మంది కూడా కేటీఆర్ మీటింగ్ కు రాలేదని ఎద్దేవా చేశారు. నల్గొండలో టీ హబ్ కు తాళం వేసిందే కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ పై ఉన్న అవినీతి ఆరోపణలు తనపై లేవని, కేసీఆర్ లా తాను కలెక్షన్ చేయలేదన్నారు. ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారని కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ పద్మ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ నేతలపైన, టీఆర్ఎస్ పార్టీ పైన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పనిచేశారా లేకపోతే బండి సంజయ్ పనిచేశాడా అని చెప్పేసి కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగిందని, మీ టీఆర్ఎస్ నేతలంతా ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో, కేటీఆర్ ఉన్నాడో, టీఆర్ఎస్ నేతలంతా నా కాలి గోటి కూడా పనికిరాని, మీరు అన్ని పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పనిచేసిన మీరు ఎవరున్నారు, వీళ్ళు కేటీఆర్ ఉన్నాడా, ఉద్యమంలో బండి సంజయ్ ఉన్నాడా, గద్దర్ ఉన్నాడా అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇలా కావాలన్న రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్గా టీఆర్ఎస్ నేతలపైన సీరియస్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో గత 14 ఏళ్ల ఉద్యమంలో ఇక్కడ కూడా టీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఒక హరీష్ రావు తప్ప ఎవరు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడో, ఆయన అమెరికా నుంచి మొన్న దాకా వచ్చి ఇలా తెలంగాణకు వచ్చిన తర్వాత మంత్రి ఏదో నానపుణ్యాన మంత్రి ఇలా పెద్ద అడ్జేస్తుందని చెప్పేసి కేటీఆర్ పైన ఇలా హరీష్ రావు పైన సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది మంత్రి కోమటిరెడ్డి. ఎందుకంటే తెలంగాణ సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. కాలుకు గజ్జె కట్టుకుని ఆట ఆడి పాట పాడి తెలంగాణ ఉద్యమాన్ని అనేక మలుపులు తిరగడానికి ఒక గద్దర్ కీలకమైన పాత్ర పోషించాడు. గద్దర్కు అవార్డు ఇస్తే మీకే నొప్పి అని చెప్పేసి ఆయన సీరియస్గా ఘాటుగా స్పందించడం జరిగింది. అసలు బండి సంజయ్ అనే వ్యక్తి లేనే లేడు. బండి సంజయ్కి సపోర్ట్గా మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది గద్దర్ పనిచేశాడు. అనేక త్యాగాలు చేశాడు ఆయన. అనేక సందర్భాల్లో తెలంగాణ కోసం నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన బతుకున్నంతకాలం తెలంగాణ యాస, తెలంగాణ భాష కోసమే పాటుపడు తారికి చివరికి మరుక్షణం చనిపోయేంత వరకు కూడా తెలంగాణ కోసమే అరిషనల్ కృషి చేసినటువంటి నేత. అలాంటి గద్దర్ని మేము విమర్శించడానికి ఎలాంటి మీకు ఏమనిపించట్లేదా? అలాంటిది బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినని చెప్పడానికి కనీసం మీకు నూరేలా వచ్చిందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్గా కావడం జరిగింది. మొన్న పెట్టినటువంటి సభ ఏదైతే ఉందో, నల్గొండల రైతు సభ పెట్టినటువంటి సభకు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తే కనీసం ఆ సభలో ఇలా కాంగ్రెస్ పెట్టినటువంటి సభలో చూసుకుంటే ఆ పల్లీలు పుట్టినాలు అమ్మే అంత మంది కూడా టీఆర్ఎస్ సభకు రాలని చెప్పేసి ఇలా కేటీఆర్ పైన, హరీష్ రావు పైన మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేయడం జరిగింది. ఎందుకంటే చూస్తున్నాం ఏం సాధించారని చెప్పి ఇలా సభ పెట్టిన మీరు గత 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. ఏనాడు కానీ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఏనాడు కూడా ఆలోచించలేదు. మీరు కంప్లీట్గా కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్ల పాలనలో కమిషన్లు, కాళేశ్వర ప్రాజెక్టుల కమిషన్లు కావచ్చు, కకృతి కోసం పాటుపడి మీరు కంప్లీట్గా 10 ఏళ్ళు కూడా కమిషన్ల కోసం పనిచేసిన తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయలేదని చెప్పి సీరియస్గా కావడం జరిగింది. నేపథ్యంలో నల్గొండలో టీ హబ్కు కేటీఆర్ఏ కారణం, కేటీఆర్ దానికి తాళం వేయడం జరిగింది. అదేవిధంగా ఇలా ప్రతిపక్ష హోదా కోసం ఇలా భావమార్దులు కత్తలతో పోట్లాడుకుంటారని చెప్పేసి అది కూడా హాట్ కామెంట్ జరిగింది. అత చూసుకుంటే నిన్న జరిగినట్టు సభ అట్లర్ ఫ్లాప్ అయింది. ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నాటి నుండి నేటి వరకు కూడా 10 ఏళ్ళు అధికారంలో కూడా ఎప్పుడు కూడా మీ ఎవరికి న్యాయం చేయలేదు. ఉద్యోగాలు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు రాలేదు. ఎక్కడ కూడా మీరు 10 ఏళ్ల పాటు ఇలా దుర్వినియోగం చేశారు. కమిషన్ల కోసమే అన్ని ప్రాజెక్టులు కట్టారు. అన్ని ఎక్కడ చూసినా కూడా కమిషన్ల కోసమే మీ ప్రభుత్వం పనిచేసింది తప్ప మా లాగా ఇలా పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడంగా ఎక్కడ కూడా మీరు పనిచేయాలని చెప్పేసి ఆ కేటీఆర్ పైన, ఇలా హరీష్ రావు పైన, టీఆర్ఎస్ మీద పార్టీ పైన ఇలా సీరియస్గా కామెంట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. చూస్తున్నాం మనం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి నల్గొండ సభ కావచ్చు, ఇలా 10 ఏళ్ళు మీరు పనిచేసినప్పుడు ఎవరు కూడా న్యాయం చేయకుండా ఏ ముఖం పెట్టుకొని మీరు నల్గొండలో సభ పెట్టారని చెప్పేసి ఇలా కేటీఆర్ పైన సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో చూస్తున్నాం, ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వం సుమారుగా ఏడాది దాటినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ నిరంతరం ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. ఇలా 6 గ్యారెంటీల పథకం అమలు కావచ్చు, మహిళలకు ఇచ్చినట్టు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, అనేక సంక్షేమాలు ఇలా రైతులకు భరోసా ఇచ్చినట్టు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అనేక సందర్భాల్లో రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అది గమనించకుండా మీరు 10 ఏళ్ళు కాలం అంతా దుర్వినియోగం చేసి లక్షలాది రూపాయలు మీరు దాచుకున్నారు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటి కూడా పనిచేయలేదు. తప్పకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. తప్పకుండా రానున్న 4 సంవత్సరాలు కూడా తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాం. ఇలా ప్రభుత్వం పైన విమర్శించే హక్కు మీకు ఎవరికి కూడా లేదని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పద్మ. రైట్. థ్యాంక్ యూ.